guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాటి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని కుర్తీ సెట్స్ అయితే తెప్పించాను. టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3 పీస్ సెట్ లాగా అయితే వస్తాయి మనకి ఈ సెట్స్ అన్ని కూడాని. అండ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఆఫీస్కి కాలేజ్కి రెగ్యులర్ యూసేజ్కి చాలా బాగుంటాయి. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చాయి. అన్నీ కూడా బిలో 700 రూపీస్కే వచ్చాయండి. మొత్తం టాప్ బాటమ్ అండ్ దుపట్టా 3 పీస్ లాగా వచ్చాయి. ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడాని అన్నీ కూడా సింపుల్గా ఈజీ టు మెయింటైన్ అండ్ లుక్ వైజ్ అంతా కూడా చాలా బాగున్నాయి. ఇవాళ వీడియోలో చూపించేవన్నీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. ఇదైతే చాలా బాగుంది. ఆఫీస్కి అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంది. సో కమింగ్ టు ద టాప్, ఇది ఏంటంటే మనకి కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, కొంచెం కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే ఉండిందండి. ఇదైతే పెద్దగా అంత బ్లెండ్ ఫ్యాబ్రిక్ అయితే ఏం రాలేదు. మనకి ఇట్లాగా సింపుల్గా కాటన్ మిక్స్లో లైక్ మోర్ ఆఫ్ కాటన్ మిక్స్ అండి, ఎక్కువ కాటనే ఉంది ఇందులోని. సో ఇట్లా కాటన్ టైప్లో మనకి స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చి దీనిపైన అంతా మనకి ఇలాగా వర్టికల్ స్ట్రైప్స్ అయితే వచ్చాయి. ఇట్లాగా గ్రీన్ కలర్తో వర్టికల్ స్ట్రైప్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ అంతా కూడా మంచి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చాలా బాగుండిందండి. ఈ కలర్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుండింది. మంచి క్లాసీ కలర్ కాంబినేషన్. ఈ గ్రీన్కి ఈ పింక్ అనేది చాలా బాగుంది, మంచిగా కాంప్లిమెంట్ చేస్తూ లుక్ అనేది బాగా వచ్చింది. ఇట్లా యూ షేప్ నెక్ వచ్చి ఇట్లాగా చిన్న వీ షేప్ స్లిట్ లాగా వచ్చి ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఉందండి. మోర్ ఆఫ్ లైక్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. మనకి కుర్తీ పైన ఈ స్ట్రైప్స్ ఏదైతే గ్రీన్ కలర్ వచ్చిందో ఆ డార్క్ కలర్ గ్రీన్తో ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి బాటమ్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి. పాకెట్స్ వచ్చి మనకి ఇట్లాగా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లా కాటా ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. మనకి ఇలా కాటా ఫ్యాబ్రిక్లో దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా ఇట్స్ లైక్ ప్యూర్ కాటా అయితే, కాటన్ కాటా అయితే కాదండి, సిల్క్ మిక్స్ ఉంది. బట్ దుప్పటా ఏంటంటే సిల్క్ మిక్స్ ఉన్నవి యూజువలీ లెగిస్తున్నట్టు కొంచెం స్టిఫ్గా ఉంటాయి. ఇలా స్టిఫ్ లేకుండా ఇదైతే సాఫ్ట్గా వచ్చింది. దుప్పటా అయితే నాకు చాలా నచ్చింది. అంటే యూజువలీ కాటన్ అవి ప్యూర్ కాటన్ రాకపోతే మనకి స్టిఫ్గా వస్తాయి, అలా స్టిఫ్గా రాకుండా మనకి దుప్పటా అయితే వచ్చింది. అండ్ దుప్పటా చుట్టూ కూడా మనకి ఇట్లాగా పింక్ కలర్తో లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. దీనికి ఎంబ్రాయిడరీ మనకి ఎలా అయితే పింక్ కలర్తో వచ్చిందో అదే పింక్ కలర్తో ఇక్కడ బార్డర్ లాగా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ బాగా వచ్చిందండి, బాగుండింది. నా హైట్కి అయితే నాకు బాగా అనిపించింది. దుప్పటా లెంత్ అండ్ విత్ ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి చాలా డీసెంట్గా ఉంటుంది ఈ సెట్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి బేబీ పింక్ కలర్లో అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఆఫీస్కి కాలేజ్కి చాలా మంచి లుక్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. లైక్ మోర్ ఆఫ్ లైక్ కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అని ఇస్తున్నారండి డిస్క్రిప్షన్లోని. కొంచెం దీంట్లో అయితే సిల్క్ మిక్స్ ఎక్కువ ఉంది కాటన్ కన్నా. ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే అనిపిస్తుంది మనకి. ఇట్లాగా హై కాలర్ లాగా వచ్చి మనకి అండ్ ఇక్కడ ఇట్లాగా టాజిల్స్ లాగా వచ్చాయి నెక్ దగ్గర. దీనిపైన ప్రింట్ అయితే చాలా బాగుండిందండి. మంచిగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. మరి లైక్ ఓవరాల్ ఫ్లోరల్ ప్రింట్ కాకుండా మనకి పైన అంతా కూడా సింపుల్గా వచ్చి కిందన ఇట్లాగా హెవీగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ లాగా వచ్చింది మనకి. పైన ఏంటంటే సింపుల్గా ఒక చిన్నది వచ్చి ఫ్లోరల్ ప్రింట్, కిందంతా మనకి ఇట్లాగా హెవీగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుందండి ఇది కూడా. ప్రింట్ చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ పైన కూడా ఎడ్జ్లో మనకి ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. స్లీవ్స్కి 3/4 స్లీవ్స్ వచ్చి మనకి ఇలా స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. దీనికి కూడా లైనింగ్ అయితే ఏం రాలేదండి, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు ఈ సెట్. అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ మనకి టాప్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్లో బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ పాకెట్ వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది.
సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో ప్రింట్ లేకుండా ఇట్లా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చిందండి. కలర్ చాలా బాగుంది. ఇది కూడా ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్ అండ్ ఈజీ టు మెయింటైన్ కూడా ఈ సెట్స్ అన్ని కూడా. సో ఇది వచ్చేసి బాటమ్ అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ దుప్పటా అయితే వచ్చింది. సెట్ అంతా మనకి సింపుల్ గా ఉంది కాబట్టి ఇలా దుప్పటా అయితే మనకి ప్రింటెడ్ దుప్పటా వచ్చింది. ఇది ఏంటంటే మనకి షిఫాన్ లైక్ జార్జెట్ షిఫాన్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. మనకి ఇట్లాగా ప్రింట్ వచ్చింది, సింపుల్ గా ప్రింట్ అయితే వచ్చింది. దుప్పటా ఏంటంటే కొంచెం మనకి టాప్ కన్నా కలర్ కొంచెం బ్రైట్ కలర్ అయితే వచ్చిందండి. స్క్రీన్ లో తెలుస్తుందో లేదో బట్ డైరెక్ట్ గా చూసినప్పుడు కొంచెం దుప్పటా డార్క్ కలర్ వచ్చింది. ఇలా రావడం వల్లే లుక్ బాగా ఎన్హాన్స్ అయింది అనిపించింది నాకు ఈ సెట్ అయితేని. దీనిపైన ఇలాగా మనకి టాప్ పైన వచ్చినట్టు ఫ్లోరల్ ప్రింట్ వచ్చి అండ్ దుప్పటా అంతా కూడా ఇలా జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చిందండి. దుప్పటా మంచి ఫ్లోయి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇట్లా నెక్ కి వేసుకోవచ్చు లేకపోతే వన్ సైడ్ వేసుకోవచ్చు. దుప్పటా కూడా చాలా బాగుంది ఈ సెట్ ది. వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ లో షిబోరి ప్రింట్ టైప్ లో అయితే వచ్చింది మనకి. ఇది కూడా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇవన్నీ కూడా ఫ్రమ్ బ్రాండ్ గోశ్రీకి అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. మంచి అఫోర్డబుల్ బ్రాండ్ అండి ఇదైతేని. మొత్తం 3 పీస్ సెట్స్ అయితే వస్తున్నాయి. అఫ్ కోర్స్ అండి మనకి ఈ ప్రైస్ కి వస్తున్నాయంటే ఖచ్చితంగా కొంచెం క్లాత్ అనేది కాంప్రమైజ్ అయ్యే వస్తుంది మనకి. ఈ ప్రైస్ కి నాకు చాలా వర్త్ అనిపించింది. మంచిగా ఈజీ టు మెయింటైన్ ఉంటున్నాయి అండ్ మంచి లేటెస్ట్ ట్రెండీ ప్రింట్స్ అండ్ డిజైన్స్ అయితే వస్తున్నాయి మనకి ఇందులోని. సో ఇదైతే ఇట్లా మనకి వీ షేప్ నెక్ వచ్చి ఇలాగా షిబోరి ప్రింట్ లాగా దూరంగా ఇట్లాగా మొత్తం అంతా ప్రింట్ వస్తుంది. కలర్ అయితే చాలా బాగుందండి. మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ ప్రింట్. ఈ కలర్ యూజువలీ మన ఇండియన్ స్కిన్ టోన్ కి చాలా బాగా సెట్ అవుతుంది. మంచి బ్రైట్ గా కనిపిస్తాం. స్పెషలీ నాకులాగా కొంచెం లైక్ వీట్ స్టోన్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కలర్. సో కుర్తీ పైన అంతా మనకి ఇట్లాగా షిబోరి ప్రింట్ వైట్ అండ్ బ్లాక్ కలర్ తో ప్రింట్ అయితే వచ్చింది. ఇలా డాట్స్ లాగా మొత్తం అంతా ప్రింట్ వచ్చింది కుర్తీ పైన అంతాని. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి. అడిషనల్ డీటెయిలింగ్ అది రాకుండా సింపుల్ ప్లెయిన్ గా అయితే వచ్చింది టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్. మనకి దీనిపైన ప్రింట్ ఏదైతే గ్రే కలర్ లో వచ్చిందో ఆ గ్రే కలర్ లో మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. బాగుందండి. ఈ ప్రైస్ కి చాలా బాగా వచ్చినట్టు ఇది. సో ఇట్లా మనకి కాంట్రాస్ట్ కలర్ లో బాటమ్ అయితే వచ్చింది. అండ్ దుప్పటా ఏంటంటే ఇలా షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఫ్లోయి టైప్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చింది. దీనిపైన అంతా ఇట్లా హెవీగా లైక్ షిబోరి టైప్ లో ప్రింట్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. అండ్ కింద అంతా ఇట్లాగా టాప్ పైన వచ్చినట్టు ప్రింట్ అయితే వచ్చింది. టాప్ అంతా ప్లెయిన్ గా ఉండడం వల్ల ఇలా దుప్పటా మీద ఇట్లా హెవీగా ప్రింట్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగుందండి. లేకపోతే మరీ టూ సింపుల్ లుక్ అయిపోతుంది. బికాస్ టాప్ కూడా వెరీ సింపుల్ ప్రింట్ అండ్ బాటమ్ కూడా ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఈ రెండింటిని కాంప్లిమెంట్ చేస్తూ ఇట్లా హెవీ ప్రింట్ తో దుప్పటా రావడం వల్ల లుక్ అయితే బాగుంది. దుప్పటా లెంత్ నాకు ఓకే అనిపించిందండి. విత్ అయితే బాగా వచ్చింది కానీ లెంత్ అయితే కొంచెం షార్ట్ వచ్చింది. నెక్ కి వేసుకున్నా ఆర్ లేకపోతే ఇట్లాగా సింగిల్ షోల్డర్ మీద ఇలా ఫ్లోయింగ్ లాగా వేసుకున్నా మనకి పెద్దగా షార్ట్ గా వచ్చినట్టు అయితే అనిపించదు దుప్పటా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా మంచి ట్రెండీగా అయితే వచ్చింది మనకి. ఇది కూడా ఫ్రమ్ సేమ్ బ్రాండ్ అండి. గోశ్రీకి బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను సైజ్ స్మాలే తీసుకున్నాను. స్మాలే స్టార్టింగ్ సైజ్. నాకైతే కొంచెం లూజ్ అయ్యాయండి. లైక్ పర్ఫెక్ట్ ఫిట్ అయితే రాలేదు. నాకు స్మాల్ సైజ్ లూజ్ అవుతాయి. సో అన్ని కూడా స్టార్టింగ్ స్మాల్ సైజే కాబట్టి స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇట్లా మనకి వైట్ కలర్ పైన బ్లాక్ కలర్ తో సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మంచిగా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. మనకి నెక్ దగ్గర ఇట్లాగా చిన్నగా బ్యాండ్ లాగా అండ్ నెక్ చుట్టూరా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. విత్ బ్లాక్ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్ కాంబినేషన్ లో అయితే వస్తుంది. మనకి కిందన కూడా ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది. అండ్ సైడ్స్ నా ఇట్లాగా లైన్స్ లాగా అయితే వచ్చిందండి మనకి. ఇట్లా బోత్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లైన్స్ లాగా వచ్చి ఈ లైన్స్ పైన మళ్ళీ ఇట్లా ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ స్లీవ్ ప్యాటర్న్ కూడా చాలా నచ్చింది నాకు. ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి కింద ఇక్కడ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అయితే వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో దానిపైన మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఈ స్లీవ్స్ అయితే చాలా ట్రెండ్ లో ఉన్నాయండి. చాలా మంచి క్లాసీ ఒక మంచి లుక్ అయితే యాడ్ చేస్తుంది మనకి ఇట్లాగా స్లీవ్స్ రావడం వల్ల. అండ్ దీనికి కింద కూడా మనకి అట్లే సేమ్ అయితే వచ్చింది. స్లీవ్స్ కి ఎడ్జ్ లో కింద ఎలా అయితే మనకి ఇక్కడ కింద ఎలా అయితే యాడ్ చేశారో అట్లాగే కింద మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద ఇలా బ్లాక్ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. దీనికి టాప్ అయితే చాలా బాగుందండి. ఇది మనకి వైట్ కలర్ కాబట్టి ఆబ్వియస్లీ లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది. వెరీ లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉందండి. స్పెగటీ వేసుకుంటే స్పెగటీ స్ట్రాప్స్ అవి కూడా కనపడదు. అంటే డీసెంట్ గా ఉండింది. అంత లైక్ సీత్రూగా అయితే నాకు అనిపించలేదు. బేజ్ కలర్ స్పెగటీ వేసుకుంటే నార్మల్ గా ఏమీ అంత ఆడ్ గా అయితే కనిపించదు ఈ సెట్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి
ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ ఏంటంటే సింపుల్గా ప్లెయిన్గా వచ్చిందండి, ఏమీ అడిషనల్ డీటెయిలింగ్ రాకుండా మనకి వచ్చింది. దిస్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ కాటనే అండి, ఎక్కువ కాటనే ఉండింది. సిల్క్ మిక్స్ చాలా తక్కువ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ సెమీ ఎలాస్టిక్ అండ్ సింగిల్ సైడ్ పాకెట్ వచ్చి మనకి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది దీనికి. అండ్ దుపట్టా ఏంటంటే దీనికి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, షిఫాన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చి మనకి. అండ్ మనకి టాప్ కి ఎట్లా అయితే కింద వచ్చిందో డీటెయిలింగ్, అట్లే డీటెయిలింగ్ అయితే వచ్చింది దుప్పటాకి. సారీ, కింద కాదండి, సైడ్ అయితే వచ్చింది మనకి డీటెయిలింగ్. ఒక్క సైడే ఇచ్చారు ఈ డీటెయిలింగ్. సో మనకి మనం నెక్ వేసుకున్నా, ఇట్లా వన్ సైడ్ వేసుకున్నా, ఇట్లా ఇటువైపు ఉంటే పెద్దగా ఏం కనపడదు. అండ్ నెక్కి కూడా రాసుకున్నట్టు ఉంటుంది ఇట్లాంటి డీటెయిలింగ్ ఉంటే. సో ఇట్లా సింగిల్ సైడ్ డీటెయిలింగ్ రావడం వల్ల కంఫర్ట్కి కంఫర్ట్ అండ్ లుక్కి లుక్ కూడా వచ్చిందండి ఈ సెట్కి. దుపట్టా సైజ్ ఓకే అండి, పెద్ద సైజ్ అయితే రాలేదు, ఓకే సైజ్ వచ్చింది. బట్ లుక్ అయితే చాలా బాగుంది. దీన్ని వేసుకునేలాగా స్టైల్ చేస్తే దుప్పట ఆడ్గా స్మాల్ సైజ్ వచ్చినట్టు అయితే అనిపించదు మనకి. ఇది వచ్చేసి లాస్ట్ సెట్ అండి. ఇది కలర్ అయితే నాకు చాలా నచ్చింది, మంచి ఆనియన్ పింక్ కలర్ అయితే వచ్చింది. చాలా క్లాసీ ఉండింది కలర్. అండ్ సెట్ కూడా మంచి బాగా వచ్చిందండి. ఇది కూడా ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్, గోస్ట్రీకి అనే బ్రాండ్ నుంచే తీసుకున్నాను. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది ఇది. అండ్ నెక్ దగ్గర డీటెయిలింగ్ అదంతా కూడా చాలా క్లాసీ అనిపించింది నాకు. దీనిపైన కూడా ఇలా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చి అక్కడక్కడ మనకి ఇట్లాగా మెరుపులు అయితే వచ్చాయండి, ఇట్లా స్పార్కిల్స్ అయితే వచ్చాయి. ఈ స్పార్కిల్స్ ఏమి వాష్ చేస్తే పోవట్లేదు అండ్ చేతికి కూడా ఏం అంటట్లేదండి పాముతుంటేని. సో ఇలా అయితే స్పార్కిల్స్ వచ్చి సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది కుర్తీ కలర్ని. ఇట్లా పింక్, గ్రే కలర్ అండ్ ఇట్లా బ్రౌన్, కొంచెం లైక్ మోర్ ఆఫ్ వైన్ కలర్లో ఇట్లా ప్రింట్ రావడం వల్ల చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది ఈ కుర్తీ కలర్ని. అండ్ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా మనకి ఇట్లాగా వైన్ కలర్ అండ్ ఇట్లా చిప్ వర్క్ డీటెయిలింగ్తో మనకి సింపుల్ ఇట్లా చిన్న బ్యాండ్ లాగా నెక్ దగ్గర డీటెయిలింగ్ అయితే వచ్చింది మనకి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా గోటా పట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్గా స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చిందండి. ఈ నెక్ దగ్గర డీటెయిలింగ్ చాలా హైలైట్ చేసింది కుర్తీని అంతా కూడా. ఇట్లా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన కుర్తీని ఈ నెక్ అయితే చాలా హైలైట్ చేసింది ఆ డీటెయిలింగ్. అండ్ దీనికి ఏంటంటే ఇలాగ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది, ప్లెయిన్ బాటమ్. మనకి టాప్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్తో ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చి వన్ సైడ్ ఇట్లా పాకెట్ వచ్చి మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి దీనికి. స్ట్రైట్ కట్ బాటమ్స్ నాకైతే పర్సనల్గా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి లెగ్గిన్స్ కన్నాని. అంటే పర్ఫెక్ట్ ఫిట్ అది రాకుండా, బాడీ హగ్గింగ్గా లేకుండా చాలా బ్రీతబుల్గా అనిపిస్తాయి నాకు స్ట్రైట్ కట్ బాటమ్స్. సో ఇట్లా బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుపట్టా ఇట్లా షిఫాన్ ఫ్యాబ్రిక్లా అయితే వచ్చింది. ఇది కూడా లెంత్ అండ్ విత్ ఓకే, లెంత్ విత్ బాగానే వచ్చిందండి. లెంత్ కూడా లైక్ నాకైతే పర్సనల్గా 2.5 మీటర్స్ ఉంటే ఇష్టము దుప్పట్టా. బట్ ఇది ఏంటంటే 2.5 మీటర్స్ ఉండదు మనకి, 2.25 నుంచి 2.3 మధ్యలో అయితే వస్తుంది దుప్పట. మరి ఎక్కువ లెంత్ అయితే రావట్లేదు దుప్పట. సింగిల్ సైడ్ వేసుకుంటే ఏం ఆడ్గా ఉండదండి. సో ఇట్లా మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది, ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, షిఫాన్ ఫ్యాబ్రిక్లో దుప్పట అయితే వచ్చి. అండ్ దీనికి చుట్టూరా ఇట్లాగా లేస్, లైక్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో ఇట్లాగా బార్డర్ లాగా ఇచ్చి పైన గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. మొత్తం 4 సైడ్స్ మనకి సేమ్ అట్లాగే ఇచ్చారండి దుప్పట. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.